నితీష్ స్కూల్లో బ్రెజిల్ కల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వెళ్ళాము. బ్రెజిల్ కంట్రీ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయి ఉంటారు కదా, బ్రెజిల్ కంట్రీ వాళ్ళు కండక్ట్ చేశారనమాట ప్రోగ్రాము. సో మోర్ లైక్ గెట్టింగ్ టు నో మోర్ అబౌట్ ద బ్రెజిల్ కల్చర్ అనేసి వాళ్ళు ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేశారు. సో ఇందులో ముందుగానే రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ మనకి టేబుల్ మీద ఫుడ్ వచ్చేసి అదంతా బ్రెజిల్ ఫుడ్ అనమాట, వాళ్ళ స్పెషల్స్. ఇక్కడ వాళ్ళు డెజర్ట్స్లో అంటే స్వీట్స్లో కూడా మీట్ యాడ్ చేసుకుంటారంట వాళ్ళు. సో వాళ్ళకి అక్కడ చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఫేమస్ అంట. వాళ్ళకి ఫుట్బాల్ ఫేమస్ గేమ్. ఇక్కడ పిల్లలకి బ్రెజిల్ మ్యూజిక్ పెట్టారు. మ్యూజిక్ పెడితే వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. కాసేపు వాళ్ళకి టైం ఇచ్చారు, అంటే క్విజ్ అయిపోయిన తర్వాత క్విజ్ కండక్ట్ చేశారు. క్విజ్ అయిపోయిన తర్వాత పిల్లలకి టైం ఇచ్చారు. వాళ్ళ బ్రెజిల్ మ్యూజిక్ మాత్రమే పెట్టారు. బ్రెజిల్ కంట్రీలో ఫేమస్ వచ్చేసి వాళ్ళ మార్షల్ ఆర్ట్స్, వాళ్ళ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి, అది వాళ్ళకి చాలా ఫేమస్ అంట. సో ఇక్కడ వీడియోలో వచ్చేది వాళ్ళు చేస్తున్నారు కదా, అది మార్షల్ ఆర్ట్స్. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు. ఆ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. బట్ నేను ఇక్కడ అది వీడియో ఆ మ్యూజిక్ ఆన్ చేద్దామంటే కాపీరైట్ ఇష్యూ వస్తుందేమో అనేసి ఆన్ చేయలేదు. కానీ వీళ్ళ మార్షల్ ఆర్ట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ బాగా చేశారు, బాగా అనిపించింది. మార్షల్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలతో ఎంగేజ్ అయ్యారు. అంటే పిల్లలకి చూపిస్తున్నారు అనమాట, ఒక్కొక్క చిన్న స్టెప్ ఎలా చేయాలి అని. ఇట్లా ఆల్మోస్ట్ ఈవెంట్ అంతా 2 hours అయిపోయింది. బాగా ఎంజాయ్ చేసాము. 2 hours ఫుడ్ బాగుండింది. వాళ్ళ డెజర్ట్స్ అవి బాగున్నాయి, ట్రై చేసాము. బట్ వితౌట్ మీట్, మేము తిన్నవి మీట్ లేవు. మీట్ లేకుండా ఉన్న ఆ డెజర్ట్స్ని మేము ట్రై చేసాము. చాక్లెట్స్ అవి బాగుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ కూడా మేము స్కూల్కి వచ్చాం. మళ్ళీ దాన్ని కూడా బుక్ చేసుకోవాలి, ప్రేయర్ బుకింగ్ అనేది ఉండాలి. సో ఇక్కడ పిల్లలకి యాక్టివిటీస్, గేమ్స్ అవన్నీ ఉంటాయి, బాగా టాయ్స్ అవి కూడా ఉంటాయి. ఇది కూడా 2 hours అట్లా ఉంటుంది. ఇక్కడ కిడ్స్తో పాటు పేరెంట్స్ కూడా రావచ్చు, వాళ్ళని ఆడిపించుకోవచ్చు కాసేపు. ఇక వింటర్లో ఇంట్లోనే ఉండి బయటికి రావడం చాలా కష్టం. చాలా చల్లగా ఉంటుంది బయట, అస్సలు తిప్పలేము బయట, పిల్లల్ని ఆడిపించుకోలేము, మనం కూడా బయటికి వెళ్ళలేము. సో ఇదొక బెస్ట్ చాయిస్ వింటర్లో. మాకు బాగా టైం స్పెండ్ చేస్తాం ఇక్కడ. ఎప్పుడెప్పుడు అని ఉంటారు యాక్చువల్గా పిల్లలు బయటికి వెళ్ళాలి అంటే. సో స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇట్లా వీక్ డేస్లో ఏమన్నా ఈవెంట్స్ అట్లా ఉంటే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్తాము. మాకు స్కూల్ చాలా దగ్గర, జస్ట్ 5 minutes వాక్ ఉంటుంది అంతే. మాకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఇది. పిల్లలు కూడా బాగా టైం స్పెండ్ చేస్తారు. ఒక్కోసారి ఏమంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు, నితీష్ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా ఉంటారు. సో అట్లా కూడా వస్తూ ఉంటారు, బాగా టైం స్పెండ్ చేస్తాం. ఒక్కోసారి నితీష్ వాళ్ళ క్లాస్ టీచర్స్ కూడా వస్తారు, అప్పుడు వాళ్ళతో కొంచెం ఎంగేజ్ అవుతాను నేను కూడా. సో ఎలా ఉంటుంది క్లాస్లో, ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎట్లా ఏమి అని అడుగుతాను. సో తెలుసుకుంటాను కొంచెం. ఏమున్నాయి దాంట్లో? ఏంటది? 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 స్నేకా? బాగుంది నాన్న. అమ్మో, ఏంటది? స్నేకా? పెద్ద స్నేక్ నాన్న. షైనీ కింద పెట్టి చూపించు నాకు. స్నేక్ నేనన్నా పద్దెని ఫిష్ అంతేనా? పద్దెని ఫిష్ చేస్తా. అది ఈరోజు సాల్మన్. Amita, show me your naan. Wow, it's good. Chicken తినింకా, చికెన్ పనీర్ తినాలి. చికెన్ పనీర్ తినాలి.